బంగ్లాదేశ్లో ఉద్యమకారుడు ఉస్మాన్ హాదీతో పాటు హిందూ వ్యక్తి దీపు చంద్రదాస్ దారుణ హత్య, భారత వ్యతిరేక నిరసనల పట్ల ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. హింస బంగ్లాను అంతర్గతంగా దెబ్బతీస్తోందని, పొరుగు దేశాలతో సంబంధాలను అస్థిరపరుస్తోందని యూనస్ ఖాన్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు. బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న హింసతో భారత్ అయోమయానికి గురవుతోందన్నారు. అక్కడ హింస సర్వసాధారణమైందని, యూనస్ ప్రభుత్వం శక్తిహీనంగా తయారైందన్న హసీనా బంగ్లాదేశ్ భవిష్యత్తుపై ఇది ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. బంగ్లాలో హింస కారణంగా భారత్లో తలాచుకుంటున్న షేక్ హసీనా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుత పరిణామాలతో బంగ్లాదేశ్ అంతర్జాతీయంగా విశ్వసనీయతను కోల్పోతోందని అందులో వివరించారు. యూనస్ తీవ్రవాదులను క్యాబినెట్ పదవుల్లో ఉంచారని, ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేయించారని, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలను దేశంలోకి అనుమతించారని ఆరోపించారు. బంగ్లాదేశ్ ఒకప్పుడు లౌకిక రాజ్యంగా ఉండేదని గుర్తు చేసిన హసీనా ప్రజాస్వామ్య ఎన్నికలతోనే ఈ పరిణామాలకు తెరపడుతుందని వివరించారు.